నార్యంతో పూజంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడుతుంది అక్కడ సకల సౌఖ్యాలు, సకల సంపత్తులు, సకల దేవతలు ఉంటారు అనేది దీంట్లో ఏర్పడుతుంది. అంటే పైకి ఉండటం కారణం ఏంటంటే ఇంటిని కాపాడతారు, మంచి చేతలు చూస్తారు, వంట చేసుకుంటే కాకుండా సంతానం ఇచ్చే తల్లులు కాబట్టి కంటికి రెప్పలాగా చూడాలని పురుగులంలాగా ఉపయోగపడతారు. యజస్కర్మణో యజ్ఞానోహాకరం అగ్నిష్టవిద్యా సర్వం సిద్ధం అగ్నే శిష్టకృతే సర్వం తీసుకొని इदमग्ने पवमानाय इदं नमः ॐ भूर्भुवस्सुवः प्रजापतिरत्तदेतानन्यो विश्वा जातानि परिता बभूव यत्कामास्ते धूमस्तन्नो अस्तु वयं सामपतोरयिणां स्वाहा इदमग्ने इदं नमः ॐ ज्योतिर्ज्योतिरग्नि स्वाहा सामग्रे अग्निर्वर्चो ज्योतिर्वर्चो स्वाहा ॐ स्वाहा सवित्रा सदुशिशेन्द्रवत्या जानो अग्निर्वेतु स्वाहा ओम ఇప్పుడు సూర్యజ్యోతి సూర్యుడు ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం. సూర్య నమస్కారం కంపల్సరీ ఎందుకొరకంటే గాలి అగుపడది, వాసన అగుపడది, ఇక్కడ అనేక వస్తువులు కనబడకుండా మనం ఉన్నది అని ఎట్లాడుకుంటున్నాము. అయితేనే సూర్యుడు మాత్రం మనకు అగుపడే పరమాత్ముడు, ప్రత్యక్ష సాక్షి. ప్రతిరోజు అగుపడుతుంది. సూర్యనారాయణ వేద పారాయణ లోక రక్షామని దైవ చూడమని ఎంతో నమస్కారం చేయాలి. అయితే ఇప్పుడు మీకు ఆ సంగతి ఎంత చేయలేదు. సూర్యుడికి ఆవుతలిద్దాం. ఓం సూర్యో జ్యోతి జ్యోతి సూర్య స్వాహా ఓం సూర్యో వర్చో జ్యోతిర్వర్చో స్వాహా ఓం జ్యోతి సూర్య సూర్యో జ్యోతి స్వాహా ఓం సదుర్దేవేన సవిత్రా సదుర్శేంద్రవత్యా దిశానో సూర్యో వేతు స్వాహా ఓం భూరగ్నే స్వాహా ఇదమగ్నే ఇదం నమః ఓం భువనవాయవే స్వాహా इदं वायुवे इदं नमः ओम सरा ओम भूर्भुवस्सरग्निवायुवादित्येभ्यः प्राणवाणिभ्यः स्वाहा इदमग्निवायुवादित्येभ्यः प्राणवाणिभ्यः इदं नमः ओम आपो ज्योतिरसमृतं ब्रह्म भूर्भुवस्सं स्वाहा ओम या मेधां देवगणां पितरच्चोपासते तया माममेधयाग्नि मेधाविनुं कुरु स्वाहा ओम विश्वानि देव सरितर्दुरितानि परास्व यद्भद्रं तन्नः स्व स्वाहा ओम अग्नेने सुपताराये अस्मान् विश्वानि देव वैनानि विद्वान् योद्यष्टग्नो रानमेन भूयिष्ठान्ते नमुक्तिं विधेम स्वाहा సూర్యుడు సత్యం, చంద్రుడు సత్యం. ఇది మనం చూస్తున్నాం. మనకి కృతజ్ఞత నిలబడిన దీన్ని మన దేవుడు దాహం వేసినప్పుడు చాలా నాకు దాహంగా ఉండేటది. చాలా సంతోషంగా ప్రాణం కాపాడలేదు. నీకు నీ పిల్లలకు అందరికీ ధన్యవాదాలు అని చెప్తున్నాను. మనం అడిగితే నీళ్ళు ఇచ్చిందంటే అన్నిసార్లు అవి యాడ్ చేస్తున్నాం. మనం అడగకుండానే కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు, హార్ట్, లంగ్స్, పాంక్యాస్, కిడ్నీలు జీర్ణ కోసం చిన్న క్రియులు, పెద్ద క్రియులు, భూమిలో బంగారం, వెండి, రాగి, ఇత్తడి, పెట్రోల్, గ్యాస్, భూమి పైన చెట్టు, చేపలు, ఈత పండ్లు, దొంగ పండ్లు, మొదటి పండ్లు,
మరి దీన్ని సాధ్యం చేయడం దీన్ని నీళ్ళు ఇచ్చిన దానికే అన్నిసార్లు అవన్నీ నీకు నమస్కారం తల్లి నా ప్రాణం నిలబెట్టిన మీ పిల్లలు మీరు బాగుండాలని చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఇవన్నీ అడగకుండా కళ్ళ కాళ్ళు పడితే సూర్య చంద్ర రాజు లక్ష్యం మన వెనకాల ఉన్నది. దానికి కృతజ్ఞత అంటే ఏంటి? కృతజ్ఞత అంటే యాడ్ చేసుకుంటే ధ్యానమే మెడిటేషన్. దండం అంటే కూడా అది. అయితే ఇప్పుడు దాన్ని మనం సత్యము ఇవన్నీ సత్యమని మనం సత్యవ్రత మంత్రములు ఓం అగ్నే వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే బొబ్రవీమి తస్సకేయం దేమదుధ్యాసమేమృత సత్యముపైమి స్వాహ. ఇదం అగ్నే ఇదన్న మనం ఉన్నట్టే కనబడుతున్నాయి సత్యం. ఓం వాయో వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే బొబ్రవీమి తస్సకేయం దేమదుధ్యాసమేమృత సత్యముపైమి స్వాహ. ఇదం వాయువే ఇదన్నా ఈడ ఉన్నది ఆడ ఉన్న అంతటా ఉండాలి. అందరి దగ్గర ఉన్నది అక్కడ అందరి దగ్గర ఉన్నది ఆవుపడకుండా గాలిందని అంటున్నాం. మరి పరమాత్మ బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, ఏమైనా నొప్పి కలుగుతుంది. అనకపోవడం కంటే అనుడు మంచిది, యాడ్ చేసుకున్నది మంచిది. అంతేనా కాదు? జ్ఞాపకం చేసుకున్నది మంచిది. జ్ఞాపకం చేసుకోకపోతే చేసుకోలేని మనకి బాధ కలుగుతుంది. అందుకొరకు జ్ఞాపకం చేసుకున్నదన్నా అదే, కృతజ్ఞత చేసుకున్నది ధ్యానం. ఎక్కడ దాకా మనం సూర్య ఓం సూర్యో వ్రతవతే వ్రతం చరిష్యామి తత్తే బబ్రవీమి తస్సకేయం తేన సత్యముపైమి స్వాహ. ఇదం సూర్యాయ ఇదం నమ చంద్రావృతే వ్రతం చరిష్యామి తత్తే బబ్రవీమి తత్సకేయం తేన విద్యాసమృత సత్యముపైమి స్వాహ. ఇదం చంద్రాయ ఇదం నమయ్యల పూర్ణమైన చంద్రుడు కనబడుతుంది. ఓం వ్రతానాం వ్రతవతే వ్రతం చరిష్యామి తత్తే బబ్రవీమి తత్సకేయం తేన విద్యాసమృత సత్యముపైమి స్వాహ. ఇదం చంద్రాయ ఇదం అగ్నే ఇదన్న. ఇప్పుడు దీనికి మనం ఏంటి ప్రతిజ్ఞ తీసుకున్నాం అందరం కలిసి. వీటికి రోజు నేను జ్ఞాపకం చేసుకుంటూ అన్నింటినీ సూర్యుని చంద్రుని గాలిని మన లోపల పరమాత్మని జ్ఞాపకం చేసుకుంటాను. ఇక దీక్ష తీసుకున్నాం. లేచి దీక్ష తీసుకున్నాం. వ్రతానాం వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే బబ్రవీమి తత్సకే తేన విద్యాసమృత సత్యముపైమి స్వాహ. వ్రతం అంటే దీక్ష తీసుకున్నాం కాబట్టి రేపు నుంచి తప్పక మనందరం పరమాత్మని జ్ఞాపకం చేసుకోవడం మంచిది. జ్ఞాపకం చేసుకోవడం వల్ల లాభం ఉన్నది. ఈదరి పట్టలేదు. పూజ అందరి ఎత్తులన్నీ ఏం చేయాలి? చెయ్యకుంటే ఏమన్నా అవుతుందేమో, చేస్తే ఏమన్నా దొరుకుతుందేమని తప్ప చెయ్యాలన్న భావన లేదు. గుడికి పోతే మంచిది, గుడికి పోకుంటే ఏమవుతుందేమో, పోవడం వల్ల ఏమైనా లాభం వస్తుందేమో, అందరూ పోతుంది నేను ఇదే తప్ప తప్పనిసరి పరమాత్మని జ్ఞాపకం చేసిన ఇవన్నీ ఉచితంగా ఇచ్చిండు. ఆ చూడు, ఆ పిక్కెలు, ఆ చిలుకలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎట్లా చేయగలేస్తున్నాయి అవన్నీ ఎక్కడ ఎవరు అవి ఉత్పత్తి చేసింది. దాన్ని బట్టి చూస్తే ఏదో ఒక శక్తి ఉందో దాన్ని దైవము దేవుడు పరమాత్ముడు ఒక శక్తితో ఏదో అనుకుని దాన్ని కృతజ్ఞత అంటే యాడ్ చేస్తుంది. ధన్యవాదాలు అంటేనే దండం అంటేనే ధ్యానం అంటేనే మెడిటేషన్. ఓం వ్రతానాం వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే బబ్రవీమి తత్సకేయం తేన విద్యాసమృత సత్యముపైమి స్వాహ. ఇదం ఇంద్రాయ వ్రతపత ఇదం నమయ గణపతి. విఘ్నం కలగదు. ఎక్కడ జరుగుతున్నా ఎక్కడ జరగదు సార్ పట్టుకోండి. ఇప్పుడు మనకు విఘ్నం కలగకుండా గణపతి పూజ చేస్తాం. ఫస్ట్ వచ్చేది భగవంతునికి పండుగల్లో మొదటిది గణపతి. ఇప్పుడు గణపతి మన కృతజ్ఞత తెలుసు. ఓం గణానాంత గణపతి హవామై ఓం ప్రియానాంత ప్రియపతి హవామై నిధీనాంత నిధిపతి హవామై వసో నమ అహమజాని గర్భదం ఆత్మజాని గర్భదం స్వాహ. ఇదం గణపతే ఇదం నమ. ఓం హిరణ్యవర్ణాం హరిణిం ఓం సువర్ణరజత సజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ స్వా. ఇదం లక్ష్మే ఇదం నమ.
ఓం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్తేన తెక్తేన పుంజీతమాఖ్యోతస్య సిద్ధరం స్వాహా ఇదం పరమాత్మనే ఇదం నమః ఓం ఆయుర్యజ్ఞేన కల్పితాం ఆత్మాయజ్ఞేన కల్పితాం ప్రాణో యజ్ఞేన కల్పితాం అపానో యజ్ఞేన కల్పితాం సృష్టియజ్ఞేన కల్పితాం చక్షుర్యజ్ఞేన కల్పితాం శ్రోత్రయజ్ఞేన కల్పితాం వాక్యజ్ఞేన కల్పితాం కల్పతామంటే మనం బ్రతికిన రోజులు ఇవన్నీ మాకు దృఢంగా ఉంటుంది. ఇవన్నీ అవయవాలన్నీ మేము బ్రతికినన్ని రోజులు దృఢంగా శక్తివంతంగా ఉంటుంది. ఆత్మ యజ్ఞేన కలుపుతాం, ప్రాణో యజ్ఞేన కలుపుతాం, అపానో యజ్ఞేన కలుపుతాం, జ్ఞానో యజ్ఞేన కలుపుతాం, సృష్టి యజ్ఞేన కలుపుతాం, చక్షుడి యజ్ఞేన కలుపుతాం, శ్రోత్రం యజ్ఞేన కలుపుతాం, వాక్ యజ్ఞేన కలుపుతాం, స్వర యజ్ఞేన కలుపుతాం, మనో యజ్ఞేన కలుపుతాం, బ్రహ్మ యజ్ఞేన కలుపుతాం, జ్యోతి యజ్ఞేన కలుపుతాం, యజ్ఞో యజ్ఞేన కలుపుతాం స్వాహ. ఇదం అగ్నే ఇదన్నమ. నా బిడ్డలు, నా కొడుకులు, నా పిల్లలందరూ అడుగుతున్నారు ఇవన్నీ. అది బ్రతికిన రోజులు ఈ అవయవములు దృఢంగా ఉంటుందని అడుగుతున్నారని ముందు ఏవైతే గుర్తులు అన్నీ అహంకారం మాట కూటల్లాగా ఇతరులకు మాట్లాడకపోతే గట్టిగా మాట్లాడరు. అటువంటి అద్భుతాన్ని శాంతి కూడి శాంతి మంత్రం. ఓం దేవి శాంతి, అంతరిక్షం శాంతి, అపశాంతి, ఔషధ శాంతి, వనస్పత శాంతి, విశ్వే మే దేవ శాంతి, సర్వే మే దేవ శాంతి. శాంతి శాంతి తాభి శాంతి సర్వం శాంతి. సమయా మోహం యదియ ఘోరం యదియ క్రూరం యదియ పాపం తత్శాంతం తత్శివం సర్వదేవ సమస్న స్వాహ. ఇదం శాంతయ ఇదం మాతో పాప పనులు, దుర్మార్గ పనులు, కోపం అంటే పనులు అటువంటి ఏమి తండ్రి అని శాంతి ఇవన్నీ శాంతి మంత్రం చదివిన. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమిర్వందనామృత్యోర్మోక్షీయమామృత స్వాహ. ఇదందరికి బెల్లవి కురుకాయ ఇళ్ళకి దూసి కొట్ట మరి. ఓం యస్య కర్మణో చరీచం చధ్యానూనామిహాకరం అగ్నిశిష్టకుతు విద్య సర్వం శిష్టం సుహూతం కరోతు మే. అగ్నయ శిష్టకుతే సుహూతౌతే సర్వం ప్రాయశ్చిత్త ఉదీనాం కామానాం సమర్పయంతే సర్వాన్ కామాన్ సమర్పయ స్వాహ. ఇదమగ్నే సృష్టికుతే ఇదన్న గాయత్రి మంత్రంలో పుస్తకం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. శ్రీ అర్జున ఉవాచ ఏం సతతయుక్తాయే భక్తాస్త్వం పర్యుపాసతే ఏ జవ్యవ్యమవ్యక్తం తేషం కేయోయితమా స్వాహ. శ్రీ భగవాన్ ఉవాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పర్యోపేతః ते मे युक्ततमा मतः स्वाहा. एतक्षरमर्देशम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमनं चिन्तं च कूटस्थमचलं ध्रुवं स्वाहा. समेन्द्रियगावं सर्वत्र समबुद्धया ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रतः स्वाहा. क्लेशोऽधिकतरशेषम् अव्यक्तसक्तचेतसाम् अव्यक्तिः गतिर्दुःखं देवोऽप्यते स्वाहा. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्परा अनन्येव योगेन मां ध्यायन्त उपासते स्वाहा. तेषमहं समुद्धृत मृत्युसंसारसागरात् भवामि सचरात् पार्थ मय्यावेशचेतसं स्वाहा. मय्येवामनाथस्त्व मयि बुद्धिं निवेशय निवशस्यैव अतः ऊर्ध्वं न संशय स्वाहा. अथ चित्तं समादातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मां विचक्तुं धनञ्जय स्वाहा.
अभ्यासे विषमूर्तोऽसि मत्कर्म परमो भव मद्दर्भमसि कर्माणि कुर्वान् सिद्धिमाप्नोसि